హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ ల్యాప్టాప్ స్లోగా ఉంటే నేను చెప్పే ఈ 5 సెట్టింగ్స్ మార్చుకోండి. ఇంకా మీ ల్యాప్టాప్ 2 ఎక్స్పీడ్ గ్యారంటీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ల్యాప్టాప్ హ్యాంగ్ అయ్యి మౌస్ సర్కిల్ తిరిగే క్లిప్ చూడండి. మీ ల్యాప్టాప్ కూడా 5 నిమిషాలకి ఒకసారి ఇలా హ్యాంగ్ అవుతుందా? అయితే ఈ రోజుతో ఆ టార్చర్ క్లోజ్. నేను చెప్పే ఈ వీడియోతో ప్రూఫ్. బిఫోర్ 4 గంటల 58 నిమిషాలు, బూట్ వర్సెస్ ఆఫ్టర్ 18 సెకండ్లు. బూట్ సైడ్ బై సైడ్ క్లిప్. ఇది నా ఫ్రెండ్ ల్యాప్టాప్. బూట్ అవ్వడానికి 5 నిమిషాలు పట్టేది. ఈ వీడియోలో చెప్పే 5 సెట్టింగ్స్ మార్చిన తర్వాత కేవలం 18 సెకండ్లు. స్క్రీన్ మీద లైవ్ ప్రూఫ్ చూడండి ఫ్రెండ్స్. ₹1 కూడా ఖర్చు లేకుండా ఎలాంటి ఒక్క సాఫ్ట్వేర్ కూడా కొనక్కర్లేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. వెల్కమ్ టు టెక్ విత్ ప్రశాంత్ ఛానల్. ఈరోజు మీ పాత ల్యాప్టాప్ని కొత్త ల్యాప్టాప్ కన్నా ఫాస్ట్ చేసే 5 పవర్ఫుల్ ట్రిక్స్ చెప్తా. 4వ ట్రిక్ చాలామందికి తెలీదు, కానీ అది మిస్ అయితే 40% స్పీడ్ వేస్ట్. సో వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎందుకు లేట్, స్టార్ట్ చేద్దాం రండి. డిస్క్లైమర్: %temp ఫోల్డర్ ఓపెన్ చేసి ఫెయిల్స్ డిలీట్ చేసే క్లిప్. ఇదొక ముఖ్యమైన మాట. ఈ ట్రిక్ స్టార్ట్ చేసే ముందు మీ C డ్రైవ్ క్లీన్ చేసుకోండి. కీబోర్డ్లో Windows+R కొట్టండి. %temp అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. Ctrl+A కొట్టి అన్నీ సెలెక్ట్ చేసి Shift+Delete కొట్టండి. 2 నుంచి 3 GB చెత్త క్లీన్ అవుతుంది. ఇప్పుడు అసలు మ్యాజిక్. ట్రిక్ నెంబర్ 1. దీని పేరు WinUtil. ఇది ఒక మైక్రోసాఫ్ట్ ఎంప్లాయ్ చేసిన ఫ్రీ టూల్. వైరస్ కాదు, 100% సేఫ్. స్టెప్ 1. కీబోర్డ్లో విండోస్ కీ కొట్టి PowerShell అని టైప్ చేయండి. అది కనిపించగానే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని రైట్ క్లిక్ చేయండి. ఎస్ కొట్టండి. స్టెప్ 2. ఒక బ్లూ కలర్ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఈ కమాండ్ కాపీ పేస్ట్ చేయండి. కమాండ్ నేమ్ డిస్క్రిప్షన్లో పిన్ చేశా. irmcristitus.com/win IEX ఎంటర్ కొట్టండి. 10 సెకండ్లలో ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. స్టెప్ 3. దాంట్లో ట్వీక్స్ అనే ట్యాబ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి కింద రన్ ట్వీక్స్ అనే బటన్ నొక్కండి. 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఇది మీ విండోస్లో ఉన్న 20 నుంచి 30 వరకు చెత్త బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ని ఆపేస్తుంది. కొట్టానా, ఎక్స్బాక్స్, టెలిమెట్రీ లాంటివి. ఒక్క ఈ ట్రిక్తోనే 30% స్పీడ్ పెరుగుతుంది. ట్రిక్ నంబర్ 2. ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. మీ ల్యాప్టాప్ ఆన్ చేయగానే సైలెంట్గా 10 యాప్స్ ఓపెన్ అవుతాయి. అవే మీ ర్యామ్ మొత్తం తినేస్తాయి. కీబోర్డ్లో Ctrl+Shift+Escape ఒకేసారి కొట్టు. టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ స్టార్టప్ యాప్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయి. ఇక్కడ చూడండి, స్పాటిఫై, OneDrive, మైక్రోసాఫ్ట్ టీమ్స్, యూటోరెంట్ లాంటివి ఎనేబుల్డ్లో ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేకుండానే బూట్ అవుతున్నాయి. ఒక్కొక్క దాని మీద రైట్ క్లిక్ చేసి డిసేబుల్ కొట్టు. స్కైప్, జూమ్ లాంటివి అవసరమైనప్పుడు మాన్యువల్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది చేశాక మీ బూట్ టైం 5 నిమిషాల నుండి 40 సెకండ్లకి తగ్గిపోతుంది. నమ్మకం లేకపోతే ఇప్పుడే ట్రై చేసి చూడండి. ట్రిక్ నంబర్ 3. మీ ల్యాప్టాప్ని కంపెనీ వాళ్ళు బ్యాలెన్స్డ్ మోడ్లో పెట్టి పంపిస్తారు. బ్యాటరీ సేవ్ అవ్వాలి అని. కానీ మనకి స్పీడ్ కావాలి. స్టార్ట్ బటన్ దగ్గర CMD అని టైప్ చేయి. కమాండ్ ప్రాంప్ట్ మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. ఈ కమాండ్ కాపీ పేస్ట్ చేయండి. పవర్ CFG మాన డూప్లికేట్ స్కీమ్ E9A4 2B02 మాన D 5D F44 8D AA0003 F14
7 4 9 ఈ బి 6 1 ఎంటర్ కొట్టండి. అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అని యాక్టివేట్ అయింది. ఇప్పుడు కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి పవర్ ఆప్షన్స్లోకి వెళ్ళు. అల్టిమేట్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేయి. ఇది మీ సిపియుని 100% పవర్లో రన్ చేస్తుంది. గేమింగ్ చేస్తున్నా, ఎడిటింగ్ చేస్తున్నా ల్యాగ్ ఉండదు. బ్యాటరీ కొంచెం త్వరగా అయిపోతుంది, కానీ ప్లగ్ ఇన్ చేసుకుని వాడితే రాకెట్ స్పీడ్లా ఉంటుంది. ట్రిక్ నంబర్ 4, ఇది నా పర్సనల్ ఫేవరెట్. దీని పేరు మెమరీ రిడక్ట్. కేవలం 2 మెగాబైట్లు ఉంటుంది. గూగుల్ ఓపెన్ చేసి మెమరీ రిడక్ట్ హెన్రీ పీపీ అని సెర్చ్ చేయి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకో. ఇన్స్టాల్ చేయి. ఓపెన్ చేయగానే చిన్న విండో వస్తుంది. ఫైల్, సెట్టింగ్స్కి వెళ్ళు. స్టార్ట్ విత్ విండోస్ టిక్ చేయి. క్లీన్ మెమరీ వెన్ యూసేజ్ ఈజ్ అబౌవ్ 80% అని సెట్ చేయి. ఇప్పుడు నువ్వు క్రోమ్లో 50 ట్యాబ్స్ ఓపెన్ చేసినా, బీజీఎంఐ ఎమ్యులేటర్లో ఆడుతున్నా ఈ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ర్యామ్ క్లీన్ చేస్తుంది. మీ ల్యాప్టాప్ ఎప్పుడు 40% ర్యామ్ ఖాళీగా ఉంటుంది. హ్యాంగ్ అనే మాటే ఉండదు. ట్రిక్ నంబర్ 5, చివరిది. విండోస్లో విండోస్ ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు చిన్న చిన్న యానిమేషన్స్ వస్తాయి. అవి చూడటానికి బాగుంటాయి, కానీ పాత ల్యాప్టాప్స్ని స్లో చేస్తాయి. దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కొట్టు. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ క్లిక్ చేయి. పర్ఫార్మెన్స్ సెక్షన్లో సెట్టింగ్స్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయి. అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసి అప్లై కొట్టు. ఇప్పుడు మీ విండోస్ ఎక్స్పీ లాగా ఫాస్ట్గా ఉంటుంది. యానిమేషన్స్ ఉండవు, కానీ స్పీడ్ 20% పెరుగుతుంది. లుక్స్ కావాలా, స్పీడ్ కావాలా, నువ్వే డిసైడ్ చేసుకో. ఫైనల్ రిజల్ట్. టాస్క్ మేనేజర్లో CPU/RAM యూసేజ్ బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ ప్లస్ ఫాస్ట్ టైపింగ్. అంతే బ్రోస్, 5 ట్రిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ చూద్దాం. ముందు నా ల్యాప్టాప్ ర్యామ్ 94% ఉంది, CPU 80% ఉంది. కేవలం క్రోమ్ ఓపెన్ చేసిన ల్యాగ్. ఇప్పుడు చూడు, ర్యామ్ 31%, CPU 5%. ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, 20 క్రోమ్ ట్యాబ్స్ అన్నీ ఒకేసారి ఓపెన్ చేసినా స్మూత్గా ఉంది. మీ ల్యాప్టాప్ కూడా ఇలా అవ్వాలి అంటే ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి. మాట ఇచ్చినట్టు బోనస్ టిప్. సాఫ్ట్వేర్ ట్రిక్స్ చాలు, కానీ హార్డ్వేర్ కూడా ఇంపార్టెంట్. మీ ల్యాప్టాప్ ఎప్పుడు ట్యాబుల మీద ఫ్లాట్గా పెట్టకండి. వెంటిలేషన్కి గాలి ఆడదు. హీట్ ఎక్కువైతే ల్యాప్టాప్ ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. దీన్ని థర్మల్ థ్రాట్లింగ్ అంటారు. సొల్యూషన్: ల్యాప్టాప్ వెనకాల ఒక పెన్ లేదా చిన్న బుక్ పెట్టి కొంచెం లేపి ఉంచండి. గాలి కింద నుండి వెళ్తుంది. 10 డిగ్రీల టెంపరేచర్ తగ్గుతుంది. బెస్ట్ సొల్యూషన్. 500 రూపాయలకి ఒక కూలింగ్ ప్యాడ్ కొనుక్కోండి. స్పీడ్ మామూలుగా ఉండదు. ఈ 5 ట్రిక్స్ నీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళ ల్యాప్టాప్ కూడా ఫాస్ట్ అవుతుంది. నీకు ఏ ట్రిక్ బాగా పనిచేసింది? కామెంట్లో ట్రిక్ 3 అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ సీక్రెట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నెక్స్ట్ వీడియోలో వైఫై స్పీడ్ 10x ఎలా పెంచాలి అనేది చూద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ వాచింగ్ కమ్మింగ్ టెక్ విత్ ప్రసంత ఛానల్.